అండి సండే స్పెషల్ తలకాయ కూర అండి. ఇదిగోండి లేతగా కాకుండా ముదర కాకుండా నేను తలకాయ మాంసం సగం తీసుకున్నారండి మా హస్బెండ్. క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టానండి. కొంచెం ఆయిల్ వేసాను. పలావ్ సామాన్లు వేసానండి. చెక్క, లవంగం, లాలిక్కాయలు, కొంచెం బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు వేసానండి. కొంచెం జీలకర్ర కూడా వేసాను. వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అండి ముక్కలు కట్ చేశాను. పచ్చిమిరకాయలు వేసాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేశాను. కొంచెం మన చెట్టు పుదీనా కూడా కోసి వేసానండి. అది కూడా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత కొంచెం హాఫ్ టీ స్పూన్ అంతేమో నేను పసుపు వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోనే 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది ఫ్రై అయిందండి. 2 ఉల్లిపాయలు, 1 టమాటా పేస్ట్ చేశానండి. నేను అది ప్యూరీగా చేశాను. చాలా బాగుందండి. అది ఎత్తుకుంటే అదంతా కూడా ఆయిల్లో ఉడుకుతుందండి. ఈలోగా నేను వచ్చి ఏం చేశానంటే కొంచెం నిమ్మరసం వేసి శుభ్రం క్లీన్ చేసుకున్నానండి తలకాయ మాంసం. నాకు చాలా ఇష్టమండి. బాగుంటుందండి. నాకు వెజ్ కంటే కూడా నాన్ వెజ్ అంటేనే చాలా ఇష్టమండి. అంటే వెజ్ కూడా తింటామండి అప్పుడప్పుడు. ఎక్కువైతే ఇదే ఇష్టం నాకు. ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వేసాను. వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టానండి. తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం ఉప్పు, 2 చెంచాల కారం, కొంచెం మసాలా పౌడర్ వేసి, కొన్ని కసూరి మేతి, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసానండి. మళ్ళీ మూత పెట్టి తీసిన తర్వాత కొంచెం చింతపండు అండి, చిన్న ఉసిరికాయ అంత చింతపండు రసం తీసి అది వేసాను. వేసి ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ వేసానండి. వాటర్ వేసి కుక్కరు మూత పెట్టేసానండి. విజిల్ కూడా పెట్టేసాను. ఓన్లీ 3 అంటే 3 విజిల్స్ వచ్చిందండి. అంటే ఇది బాగా ముదరగా లేదండి, కొంచెం లేతగానే ఉంది. అందుకని 3 విజిల్స్లో మనకి కంప్లీట్ అయిపోయిందండి కర్రీ అయితే మట్టుకి. కర్రీ అలాగని ఎంత బాగుంది అనుకుంటున్నారండి, మామూలుగా లేదండి బాబు, చాలా బాగుందండి. చల్లగా ఉందండి అన్నం. చల్లగా అన్నంని వేడి వేడిగా కర్రీ ఉంది, మరి సూపర్గా ఉందండి. సండే స్పెషల్ మీరు ఏమేమి వండుకున్నా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాంటి కర్రీస్ మీరు వండుకోండి. మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. బాయ్ అండి.